హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరంతా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? ఈరోజు మనం శివరాత్రి మహత్యం కథను గురించి తెలుసుకోబోతున్నాం. ఓకేనా ఫ్రెండ్స్? వినండి. పూర్వం శాకలం అనే నగరంలో అంకిలుడు అనే బోయవాడు ఉండేవాడనమాట. మృగాలకి పక్షులకి అతడు ప్రత్యక్ష యమభటుడు. ప్రతిరోజు అడవికి వెళ్ళి వేటాడి ఆ మాంసంతోనే కుటుంబాన్ని పోషించేవాడనమాట. ఒకరోజు తెల్లవారక ముందే వేటకి సిద్ధమైన అంకిలుడు విల్లంబులతో అడవికి బయలుదేరాడు. పగలంతా ఎంతో కష్టపడ్డాడు. అతని అదృష్టమో దురదృష్టమో గాని ఒక్క జంతువు గాని పక్షి గాని కంటపడలేదు. చీకటి పడసాగింది. ఇంతలో ఒక కుందేలు అతనికి కంటపడింది. ఆకలితో అలమటిస్తున్న బోయవాడు దాని వెంట పడ్డాడు. అది పరుగున పోయి ఒక గుబురులో దాక్కుంది. అప్పటికే చీకటి పడినందున అతనికి కుందేలు కనబడలేదన్నమాట. ఇంకా చేసేదేమీ లేక వట్టి చేతులతో కటిక చీకటిలో ఇంటికి పోలేక ఆ రాత్రి అక్కడే గడపాలని నిశ్చయించుకున్నాడు బోయవాడు. దగ్గరలో ఉన్న చెట్టెక్కి విశ్రాంతి తీసుకోవాలనుకున్నాడు. మెల్లగా చెట్టెక్కి కూర్చున్నాడు. నిద్రిస్తే కింద పడతానేమో అన్న భయం వల్ల అతనికి నిద్ర పట్టలేదు. చెట్టు మీద కూర్చున్న ఆ బోయవాడు ఏమీ తోచక ఆకులు ఒక్కొక్కటి గిల్లడం కింద పడేయడం ప్రారంభించాడనమాట. తెల్లవారింది. మంచుకి తడిసి ముద్దైన అంకిలుడు మెల్లమెల్లగా ఇల్లు చేరుకున్నాడు. 4 రోజుల తర్వాత అతనికి మరణం సంభవించింది. యమకింకరులు అంకిలుని తీసుకెళ్లడానికి వచ్చారన్నమాట. ఇంతలో ఒక దివ్య విమానం అక్కడికి వచ్చింది. దాంట్లో శివభటులు వచ్చారు అంకిలుని తీసుకెళ్లడానికి. అక్కడ యమకింకరులు శివభటులు ఇద్దరు వాదోపవాదాలు జరిగాయన్నమాట. ఇద్దరికి చిన్నతనం నుండే కొన్ని వేల జంతువులని చంపి ఎంతో పాపాన్ని మూట కట్టుకున్న అంకిలుడు పాపఫలం అనుభవించడానికి యమలోకానికి చేరవలసిందేనని వాదించారు యమభటులు. అప్పుడు శివభటులు ఇలా చెప్పారన్నమాట. ఇప్పటికీ 4 రోజుల కిందట మహాశివరాత్రి నాడు ఈ బోయవాడు అడవికి వెళ్ళి రోజంతా ఉపవాసం చేసి రాత్రంతా జాగరణ చేశాడు. తానెక్కిన మారేడు చెట్టు నుండి ఒక్కొక్క దళం తుంచి కిందనున్న శివలింగానికి పూజ చేశాడు. అది మారేడు చెట్టు అని గాని దాని కింద పురాతన శివలింగం ఉందని కాని వాడికి తెలియదు. కానీ తెలిసి చేసిన తెలియక చేసిన శివరాత్రి నాడు ఉపవాస జాగరణలు శివ పూజ ఎంతో పుణ్యాన్ని అందజేస్తాయి. కనుక అంతటితో అతని పాపాలన్నీ పటాపంచలయ్యాయి. ఆ తరువాత ఆరోగ్యం సరిగా లేక ఒక్క జంతువును కూడా కొట్టలేదు బోయవాడు. అంటే ప్రస్తుతం బోయవాడు చేసిన పాపమేది అతనికి అంటి ఉండలేదు. కనుక ఈ విమానంపై అతడు శివ సన్నిధికి చేరడానికి అర్హుడు అంటూ అంకిలుని శివ సాన్నిధ్యానికి తీసుకుని వెళ్లారు శివభటులు. శివరాత్రి ఉపవాసం జాగరణ వల్ల ఎంత పుణ్యం వచ్చిందో చూశారుగా. మీరు కూడా ఈ శివరాత్రికి ఆ శివ పూజ చేసి జాగరణ చేసి ఆయన ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం నమః శివాయ.